హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. ఏంటి ఈరోజు పొద్దున్నే హడావుడిగా స్టార్ట్ చేయడమే వీడియో వంటతో మొదలు పెట్టేశాను అనుకుంటున్నారా? ఈరోజు వంట కొద్దిగా ఫాస్ట్గా చేసేసుకుందామని అండి. రేపు పౌర్ణమి కదా, సో రేపు పౌర్ణమికి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అయితే నేను ఉదయం లేవగానే చక్కగా బూజుగారితోటి ఇంట్లో బూజులు మా పెరట్లోని అలాగే గుమ్మం ముందు అన్నీ కూడా శుభ్రంగా దులుపుకొని టీవీ, ఫ్రిడ్జు, తర్వాత అద్దాలు, చైర్లు అన్నీ కూడా చక్కగా నీట్గా దులిపేసుకున్నానండి. దుమ్మది లేకుండా ఇల్లది కూడా మొత్తం ఊడ్చేసుకున్నాను. ఇప్పుడు నేను వంట మొదలు పెట్టేశానండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఈరోజు వంట చేసేస్తాను. ఎందుకంటే ఎగ్ కర్రీ వండుతున్నాను అనమాట. సో నాన్ వెజ్ కదా అది, అందుకని ముందు వంట చేసేస్తాను. వంట చేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత స్నానం అది చేసి ఫ్రెష్ అయిన తర్వాత నేను రేపటి పౌర్ణమికి పూజకి కావాల్సిన అన్నీ కూడా నేను చూసుకోవాలన్నమాట. అందుకే మీకు డైరెక్ట్గా నేను వంటతోనే ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. చూసేయండి మరి. ఒక స్పెషల్ ఉన్నదండి. అదేంటో మీరు ఇప్పటికే గమనించే ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా వీడియో తీసినప్పుడు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో పని చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను చక్కగా నా ఫోన్ని అక్కడ పక్కన పెట్టుకొని నేను రెండు చేతులతో పని చేసుకుంటున్నాను. ఎలాగ ఏదైనా గోడకి ఎక్కడైనా పెట్టారనుకుంటున్నారా? కాదండి, నేను మా ఫ్రెండ్ దగ్గర ఇది మొబైల్ హ్యాండ్లర్ అంటే ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది కదా, చిన్నది తన దగ్గర ఉన్నదంటే నేను ఒక రోజు కోసమని తీసుకున్నాను. అసలు వీడియో తీయడానికి ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని ట్రై చేద్దామని చెప్పి స్టాండ్ తీసుకున్నాను అనమాట. సో అందుకని నేను మొబైల్ని స్టాండ్కి పెట్టేసి చక్కగా ఈ వీడియోని షూట్ చేయాలని అనుకున్నాను. కానీ అది ఏంటంటే కొద్దిగా ముందుకి వెనక్కి ఊగుతుంది, అంటే కింద హ్యాండిల్ కొంచెం ఇబ్బంది పెట్టింది నన్ను. కానీ పర్వాలేదు, నేను ఎలాగోలాగా వీడియో అయితే తీశాను. మీరు కూడా చూడండి ఎలా వచ్చిందో ఏంటో. నాకు సరిగ్గా తెలియట్లేదు, అంటే చేత్తో తీసిందైతే కొంచెం క్లారిటీ ఉంటుందిలేండి, మనకు తెలుసు కాబట్టి మన చెయ్య ఎక్కడ చూపించాలి ఏంటి అని కరెక్ట్గా దాన్ని అటువైపే చూపిస్తూ చేయొచ్చు. కానీ ఈ స్టాండుతోని ఏంటంటే కొద్దిగా నాకు కూడా ఇబ్బందిగానే అనిపించింది అటు ఇటు తిప్పుకోవడము. ఇది చాలా చిన్నదన్నమాట స్టాండు, అంటే హైట్ వస్తుంది. హైట్ పెడుతుంటేనేమో అది కొంచెం డెలికేట్గా ఊగుతుంది. సో దాన్ని కొంచెం కిందకి పెట్టి చిన్న స్టాండ్ కింద చేసుకొని ఇది వీడియో అది షూట్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది. కర్రీ కదండి, అందుకని గుడ్లు కొద్దిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని అలాగే నెత్తళ్ళు కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ ఆనియన్స్ వేసుకొని కర్రీ స్టార్ట్ చేసుకోవడం అండి. ఇది ఆనియన్స్ వేగడానికి తెలిసిందే కదా ట్రిక్ మనందరికీ. లైట్గా సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని
ఇంకా గుడ్లు, మెత్తళ్ళు, తర్వాత కారము, సరిపడా మసాలా వేసుకొని వాటర్ వేసుకుంటే ఆ వాటర్ మగ్గిపోతే కనుక మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకా వంట మొత్తం పూర్తయిపోయిందండి. నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దేవుడి మందిరం దగ్గరికి వచ్చి కూర్చున్నానండి. ఇక్కడంతా శుభ్రం చేసుకుందామని. ఇప్పుడు ప్రస్తుతానికైతే పటాలన్నీ తుడుస్తున్నానండి. దానికి మనం కుంకుమ గంధంతో బొట్లు పెడతాం కదా, అవన్నీ తుడుచుకుంటున్నానండి. వాటర్లో కొద్దిగా పసుపు వేసి ఈ పటాలన్నీ నేను తుడుచుకుంటానండి. అయితే వాటర్ ఏంటి అలా ఉన్నాయని అనుకుంటారేమో. యాక్చువల్గా నాదో దీనికి ముందు తీసిన వీడియో ఒకటి మిస్ అయిపోయిందండి, అది సేవ్ అవ్వలేదు. ఇది లాస్ట్ పటం అనమాట. నేను యాక్చువల్గా ఫస్ట్ పటం తుడిసిన కానించి నేను వీడియో మొదలు పెట్టాను. తెలిసిందే కదండి, పటాలకి కుంకుమ కూడా ఉంటుంది కదా, దాని వలన అన్ని పటాలు తుడిచి లాస్ట్కి వచ్చేసరికి వాటర్ లాగా రెడ్ కలర్లోకి మారిపోయినాయండి. అంతే, ఇంకేం లేదండి. అది సో పసుపు మాత్రమే వేసి వాటర్లో నేను పటాలన్నింటినీ తుడిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మందిరానికి ఉన్న బొట్టు ఇవన్నీ కూడా తీసి బొట్లు కూడా తుడిచేస్తానండి. నేను లాస్ట్ టైం పెట్టిన బొట్లన్నీ కూడా చక్కగా తడి బట్టతో తుడిచేసి మొత్తం శుభ్రం చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా నేను బొట్లు అవి పెడతాను. మీరు కూడా చూసేయండి. మొత్తం అంతా తుడుచుకోవడం అయిపోయిందండి తడి బట్టతోటి. ఇప్పుడు పసుపులో కొద్దిగా వాటర్ కలుపుకొని చక్కగా ఫస్ట్ పసుపుతో అలుకుతాను. అలికిన దాని మీద మనము కుంకుమతోటి కానీ తర్వాత బియ్యపిండితోని బొట్లు పెడితే అది చాలా బాగా కనిపిస్తుందండి. చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అందుకనే ఫస్ట్ పసుపుతోని చక్కగా అలికి బొట్లు పెడతానండి నేను ఎప్పుడూ కూడాను. ఇంకా రేపు గురు పౌర్ణమి కదండి ఇది, అందుకని మాకు ఫస్ట్ నుంచి కూడా మేము రెగ్యులర్గా వెళ్ళే బాబా గుడి ఉంటుందండి. అక్కడికి అయితే కంపల్సరీ మేము రేపు వెళ్తామండి. అక్కడికి వెళ్ళి బాబాకి దర్శించుకొని దండం పెట్టుకున్న తర్వాత అక్కడ ఆ రోజు అండి రేపు భోజనాలు కూడా పెడతారండి. చాలామందికి భోజనాలు పెడతారు. దగ్గరగా 4 నుంచి 5 వేల మంది దాకా భోజనాలకు వస్తారండి బాబా ప్రసాదం తీసుకోవడం కోసము గురు పౌర్ణమికి. సో మేము కూడా రేపు కంపల్సరీగా మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీగా గుడికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత అక్కడ అన్నదానం చేసే దగ్గరికి వెళ్తామండి.
పైన సైడ్ అంతా బొట్లు పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఈ సైడ్కి కూడా పెట్టేసుకుంటున్నాను. అలాగే మొత్తము ఈ మండపం మొత్తం చుట్టుపక్కల 4 వైపులా కూడా నేను బొట్లు పెట్టేసుకుంటానండి. ఆ మధ్యలో మనం పీఠం అంటే దేవుడు పటాలు పెట్టుకునే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కూడాను నేను బొట్లు పెట్టేసుకుంటానండి మొత్తం అన్నీ కూడాను. మొత్తం మండపం చుట్టూరా బొట్లు పెట్టడం పూర్తయిందండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత ముచ్చటగా ఉన్నదో, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నదో. అలాగే పటాలకు కూడానండి నేను ఇందాక తుడుచుకున్నా కదండి, ఇప్పుడు ఏంటంటే గంధము ప్లస్ కుంకుమతో నేను బొట్లు పెట్టుకున్నానండి. రేపటి పూజ కోసం అని చెప్పేసి మొత్తం నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ నుండి వీడియో పౌర్ణమి రోజు ఉదయం తీసిందండి. పటాలన్నీ నిన్న శుభ్రం చేసుకున్నా కదండి, మండపము పటాలు అన్నీ కూడాను. ఉదయం లేవగానే ముందు ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని పూజా సామాన్లన్నీ శుభ్రంగా కడుగుకొని ఆ తర్వాత పటాలన్నీ నిన్న శుభ్రపరచుకున్న పటాలన్నీ పెట్టుకొని పువ్వులు అన్నీ నేను రెడీ చేసి పెట్టానండి ముందుగానే. ఇప్పుడు మా వారు దీపారాధన చేస్తున్నారండి. ఏదైనా కూడా అప్పుడప్పుడైనా సరే ఆడవాళ్ళ కంటే కూడా మగవాళ్ళతో దీపారాధన చేయిస్తే ఇంటికిను మనకి ఎంతో మంచి జరుగుతుందండి. అయితే పూజ పూర్తయ్యాకండి ముందుగానే మీకు చెప్పినట్టు మేము బాబా గుడికి అయితే వెళ్తామండి. అలాగే అక్కడ అన్నప్రసాదానికి కూడా వెళ్తామండి. అయితే గుడికి వెళ్ళే ముందైతే నేను ఖచ్చితంగా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానండి. అది చిన్న పండుగైనా పెద్ద పండుగైనా నేను ఎప్పటి నుంచో నేను పాటిస్తున్న ఈ నియమం అండి ఇది. అలాగే మా అబ్బాయి ఉంటే కనుక మా అబ్బాయి చేత కూడా మా వారికి నేను నమస్కారం చేపిస్తానండి. అట్లానే అంటే పిల్లల చేత మనం ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటేనండి రేపు వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుందండి. చాలా డిసిప్లిన్డ్గా ఉంటారండి. చాలా ఆలోచన విధానం వాళ్ళకి పెరుగుతుందండి. చాలా మనశ్శాంతిగా కూడా ఉంటారండి వాళ్ళు. సో అందుకనే నేను ఈ విధంగా మా అబ్బాయితో ఓన్లీ పుట్టినరోజులకు మాత్రమే కాకుండా ఇలాంటి చిన్న చిన్న పండుగలైనా పెద్ద పండుగలైనా సరే వాడితోని కూడా వాళ్ళ నాన్నగారికి నాకు నేను ఆశీర్వాదం తీసుకోమని చెప్తానండి నేను వాడితోని. ఎందుకంటే వాళ్ళకంతా మంచి జరగాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే కదండి మనం కూడా సంతోషంగా ఉండేది. ఇదేనండి ఈ పౌర్ణమి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.